హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆర్కే మ్యాథమెటిక్స్ ఛానల్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన 3D జియోమెట్రీలో సెకండ్ యూనిట్ ఏయూ రీజియన్లో ఉండే స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా ఏం ప్రిపేర్ అవ్వాలి, సో ఏం ప్రిపేర్ అయితే మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఎస్ఏ అండ్ షార్ట్ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయొచ్చు. ఇందులో మనకి సెకండ్ యూనిట్ రైట్ లైన్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో రైట్ హ్యాండ్స్లో ఫస్ట్ వన్ మనకి లైన్స్. సో లైన్కి డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సిమెట్రికల్ ఫామ్. ఏంటి సిమెట్రికల్ ఫామ్ అనేది నేర్చుకోవాలి. ఒక లైన్ ఈక్వేషన్. సో ఇక్కడ రైట్ లైన్ అన్నాం. రైట్ లైన్ అంటే టూ ప్లేన్స్. సో టూ ప్లేన్స్ మనం తీసుకొని ఈ ప్లేన్స్ ఇంటర్సెక్టింగ్ అయితే సో ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈజ్ రైట్ లైన్. సో అలాంటి లైన్ ఈక్వేషన్కి సిమెట్రికల్ ఫామ్ అనేది x మైనస్ x1 బై ఎల్ వై మైనస్ y1 బై ఎం జెడ్ మైనస్ z1 బై ఎన్. ఇది సిమెట్రికల్ ఫామ్. నెక్స్ట్ వన్ అన్సిమెట్రికల్ ఫామ్. అంటే ఇప్పుడు ఏం చెప్పాము, డైరెక్ట్ ఫామ్. ఇది అన్సిమెట్రికల్ ఫామ్ అంటే టూ ప్లేన్స్ ఇంటర్సెక్టింగ్ అయితే కదా చెప్పింది మనం. సో ఇంటర్సెక్టింగ్ ఎనీ టూ ప్లేన్స్ ఫామ్ ఏ లైన్. దట్ లైన్ ఈజ్ కాల్డ్ రైట్ లైన్. సో ax1 ప్లస్ by1 ప్లస్ cz1 ప్లస్ d1 ఈక్వల్స్ టు 0 ఈక్వల్స్ టు a2x ప్లస్ b2y ప్లస్ c2z ప్లస్ d. టూ ప్లేన్స్ ఇంటర్సెక్టింగ్ అయితే ఫామ్ ఏ లైన్. దట్ లైన్ ఈజ్ రైట్ లైన్. ఇది అన్సిమెట్రిక్ ఫామ్. సో పారామెట్రిక్ ఫామ్ అన్నాం. పారామెట్రిక్ ఫామ్ మీన్స్ ఈ సిమెట్రిక్ ఫామ్ ఈక్వల్స్ టు టీ. సో సిమెట్రిక్ ఫామ్ సే టీ అనుకుంటాం. సిమెట్రిక్ ఫామ్ ఏంటి, ఎక్స్ మైనస్ x1 బై ఎల్ ఈక్వల్స్ టు టీ. సో ఎక్స్ మైనస్ x1 ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ టీ. therefore x equals to x1 plus l into t. In the same way, y minus y1 by m equals to t, y is equals to y1 plus mt. And z minus z1 by n equals to z is equals z1 plus nt. This is three forms of line equation, right line: symmetrical form, unsymmetrical form, పారామెట్రిక్ ఫామ్. సో మనకి అన్సిమెట్రిక్ ఫామ్లో ఇచ్చినప్పుడు సిమెట్రిక్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ వన్. సో an equation of the line joining 2 points. Any 2 points ఇచ్చి లైన్ జాయినింగ్ ఈక్వేషన్ ఫైండ్ చేయమంటే ఫార్ములా x మైనస్ x1 బై x2 మైనస్ x1 ఈక్వల్స్ టు y మైనస్ y1 బై y2 మైనస్ y1 ఈక్వల్స్ టు z మైనస్ z1 బై z2. ఫర్ ఎగ్జాంపుల్, the equation of the line joining points 1, 2, 3. A. B value 2, 3, 4. So, what is the line equation of the line joining these 2 points? Is x minus 1 by x2 minus x1, 2 minus 1 equals to y minus 2 by 3 minus 2, y minus 3 by 4 minus 3. This is the x1. This is the first x1, y1, z1, x2, y2, z2. So ఈ ఈక్వేషన్ రీప్లేస్ చేస్తే x minus x1 by 1, y minus 2 by 1, z minus 3 by 1. This is the line equation passing through these 2 points. సో మనం ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం చెక్ చేయొచ్చు. ఇది 2 పాయింట్స్ గుండా పోయే ఒక లైన్ ఈక్వేషన్. నెక్స్ట్ వన్, కన్వర్ట్ టు అన్సిమెట్రిక్ ఫామ్ టు సిమెట్రికల్ ఫామ్. సిమెట్రికల్ ఫామ్. సో అన్సిమెట్రికల్ అంటే అన్సిమెట్రికల్ ఫామ్ అంటే మనకి టూ ప్లేన్స్. ఈ టూ ప్లేన్స్లో జెడ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటాం. ఫస్ట్ జెడ్ ఈక్వల్స్ టు 0 రీప్లేస్ చేస్తాం. జెడ్ ఈక్వల్స్ టు 0 రీప్లేస్ చేస్తే ఈక్వేషన్స్ ఏమొస్తాయి మనకి, a1x ప్లస్ b1y ప్లస్ d1 ఈక్వల్స్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ d2 ఈక్వల్స్ టు 0. దీర్ టూ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. సో ఈ టూ ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేయండి. ఎలా సాల్వ్ చేస్తాం మనం? సో ఫస్ట్ వైని ఎలిమినేట్ చేయాలంటే ఈక్వేషన్ b2తో ఈక్వేషన్ b1తో మల్టిప్లికేషన్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాం. అప్పుడు x వాల్యూ వస్తుంది. సో x వాల్యూ ఎలా వస్తుంది, y వాల్యూ ఎలా వస్తుంది, z వాల్యూ. సో z ఈక్వల్స్ 0. ఇది
అన్సిమెట్రికల్ ఫామ్ నుంచి సిమెట్రికల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడం. ఖచ్చితంగా మనకి ఈ ఏదో ఒక ఈక్వేషన్ 2 ప్లేన్స్ ఈక్వేషన్ ఇస్తారు. అంటే 2x ప్లస్ 4y ప్లస్ 3z ప్లస్ 1 ఈక్వల్స్ టు 0, x ప్లస్ 2y ప్లస్ 5z మైనస్ 9 ఈక్వల్స్ టు 0. ఈ 2 ఈక్వేషన్ అన్సిమెట్రిక్ ఫామ్. ఈ సిమెట్రికల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే ఈ ప్రొసీజర్ అప్లై చేయడం 1 స్టెప్ ప్రొసీజర్ అనేది క్లియర్గా అప్లై చేస్తారు. ఈ విధంగా మనకి రైన్ ఈక్వేషన్, రైట్ లైన్లో సిమెట్రికల్ ఫామ్ ఏంటి, అన్సిమెట్రికల్ ఫామ్ ఏంటి, పారామెట్రిక్ ఫామ్ ఏంటి, అండ్ 2 పాయింట్స్ ఇస్తే 2 పాయింట్స్ గుండా పాస్ అయ్యే రైన్ ఈక్వేషన్కి ఫార్ములా ఏంటి, కన్వర్ట్ టు అన్సిమెట్రికల్ ఫామ్ టు సిమెట్రికల్ ఫామ్ గురించి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. సో ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అనేది మనం ఫైండ్ చేస్తాం. ఏంటి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్? పీ డాష్ బి ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద లైన్ ఫ్రమ్ పి టు ద లైన్ ఎల్. సో ఈ లైన్ ఇది ఎల్ అనుకుందాం మనం. ఈ లైన్ అనేది ఇక్కడ ఎల్ అవుతుంది మనకి. ఇది లైన్ ఈక్వేషన్. ఇది మనకి పి అనుకుంది ఇక్కడ పాయింట్. దీనికి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఈ పాయింట్ అనేది పి డాష్. ఇది ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఒక లైన్కి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ మనం ఎలా ఫైండ్ చేస్తాం? ఒక లైన్ ఈక్వేషన్ ఇస్తారు అండ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఇస్తారు. దానికి ఈ విధంగా వచ్చినప్పుడు కంపల్సరీగా ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫామ్ యూజ్ చేసి ఫైండ్ చేస్తాం. ఏం ఫైండ్ చేస్తాం? మనకి ఇక్కడ ఎనీ పాయింట్, ఈ లైన్ ఈక్వేషన్ మీద ఒక పాయింట్ తీసుకుంటాం. ఈ లైన్ ఈక్వేషన్ ఈ ఫార్మేట్, సిమెట్రిక్ ఫార్మేట్ అడ్జస్ట్ అవుతుంది. ఈక్వల్స్ టు టీ అని తీసుకుంటాం. నెక్స్ట్ వన్ అది ఎనీ పాయింట్ అవుతుంది. లైన్ మీద పాయింట్ తీసుకుని ఈ పాయింట్ నుంచి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫైండ్ చేస్తాం. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అనేది ఖచ్చితంగా ఈ పాయింట్ అనేది లైన్ని సాటిస్ఫై చేయాలి. దీని మీద సమ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇమేజ్ పాయింట్. సో ఇమేజ్ పాయింట్కి వచ్చేసరికి సేమ్ మనకి ఇమేజ్ పాయింట్ ఉంటుంది. ఇదే డయాగ్రామ్ మనం తీసుకుంటాం. బట్ ఇమేజ్ పాయింట్ ఇక్కడ ఎలాగైతే అడ్జస్ట్ అయిందో ఇలాగ తీసుకుంటే ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది పీ డాష్. దాన్ని మనం పీ డాష్ ఈజ్ ద ఇమేజ్ పాయింట్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు ద లైన్ క్యూ. మిడ్ పాయింట్ క్యూ అనేది ఇక్కడ, ఇది క్యూ అనేది మిడ్ పాయింట్ క్యూ డాష్. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇమేజ్ పాయింట్ వచ్చిన తర్వాత పాయింట్కి ఇమేజ్ పాయింట్ వస్తుంది. ఈ రెండింటికి మిడ్ పాయింట్ అనేది క్యూ అనేది ఖచ్చితంగా ఆ లైన్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. ఇక్కడ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇమేజ్ పాయింట్ ఫైండ్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు లైన్. ఒక లైన్ నుంచి ఒక ప్లేన్ మీదకి, ఒక లైన్ నుంచి ఒక పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం తీసుకోవాలి. ఏంటి ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్? సో ఒక లైన్ తీసుకున్నాం. ఈ పాయింట్ నుంచి ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనకు కావాలి. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం ఫైండ్ చేయడానికి ఫార్ములా ఒక లైన్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ ఇది ఎల్ అనుకుంటే, సో ఇది ఎల్ ఈక్వల్స్ టు 0 లైన్ ఈక్వేషన్. ఇప్పుడు మనకి పాయింట్ అనేది పి, ఈ మిడ్ పాయింట్ అనేది నేను ఎం అని తీసుకున్నాం. సో ఇది క్లియర్గా అప్లై అయితే ఇప్పుడు ఫైండ్ చేయాలి. ఇది పిఎం. సో పిఎం అంటే ఫార్ములా ఏంటి ఇక్కడ? ఏపీ స్క్వేర్ minus square root of sp square minus am square, where am is the projection of ap on am. సో ఇక్కడ ఏదో పాయింట్ తీసుకుంటాం లైన్ మీద ఏ అనే పాయింట్. సో ఇది మనకు కావాల్సింది ఈ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కావాలి కనుక ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ మనం ట్రయాంగిల్ పైథాగరస్ థియరం అప్లై చేసి ఈ వాల్యూని ఫైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఏఎం అనేసరికి ఏఎం అంటే ఇక్కడ ఈజ్ ఎ ప్రొజెక్షన్ ఆఫ్, దీని యొక్క ప్రొజెక్షన్ ఈ లైన్ మీద. ఏఎం ఈజ్ ఎ ప్రొజెక్షన్ ఆఫ్ ఏపీ ఆన్ ఏఎం. సో ఇట్స్ క్లియర్గా మనకి ఇక్కడ పాయింట్, ఈ పాయింట్ని ఫైండ్ చేస్తాం. ఎందుకంటే ఎక్స్ ఈక్వల్స్ టు టీ అని తీసుకుంటారు. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఇదంతా సిమెట్రిక్గా మన పారామెట్రిక్ ఫామ్లోకి అప్లై చేస్తాం. సో ఈ ఈక్వేషన్స్ అప్లై చేస్తే టీ వాల్యూ వస్తుంది. అంటే ఇక్కడ పాయింట్ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ వస్తాయి. సో ఈ పాయింట్ తెలుసు, ఈ పాయింట్ ఆల్రెడీ మనకి ఇచ్చారు. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేస్తాం. ఆ రెండింటి మధ్యకి డిస్టెన్స్ అనేది ఫైండ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఏఎం ప్రొజెక్షన్ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ చేస్తాం. సో అప్లై చేసిన తర్వాత మనకి పిఎం ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు లైన్ ఎల్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్
ప్రొజెక్షన్ ఎలా ఫైండ్ చేస్తారని చెప్తున్నాడు. ద ప్రొజెక్షన్ ఆఫ్ లైన్ జాయినింగ్ ఏ అండ్ బి ఆన్ ద లైన్ హూజ్ డిఆర్స్ ఎల్ఎంఎన్. ఎల్ఎంఎన్ అయినప్పుడు ప్రొజెక్షన్కి ఫార్ములా. సో ఎల్ ఇంటూ ఎక్స్2 మైనస్ ఎక్స్1 ప్లస్ ఎం ఇంటూ వై2 మైనస్ వై1 ప్లస్ ఎన్ ఇంటూ జెడ్2 మైనస్ జెడ్1. నెక్స్ట్ కాస్ థీటా ఈక్వల్స్ టు ఫార్ములా. సో ఇది ఎలా వచ్చిందనే విషయం క్లియర్గా మనం చెప్పింది. కాస్ థీటా ఈక్వల్స్ టు ఏఎం బై ఏబి ఇంటూ ఏఎం. సో ఏఎం బి ఏఈ ఇది అంతే, ఏఎం బి ఏయు. సో ఇప్పుడు ఓన్లీ ఏఎం ఈక్వల్స్ టు ఏబి ఇంటూ కాస్ థీటా, ఏబి ఇంటూ కాస్ థీటా, ఈ రెండింటికి ఫార్ములాస్లో ఈ ఈక్వేషన్స్ అయినా మనకి అడ్జస్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక ప్లెయిన్ ఈక్వేషన్, ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చాం. పై ఈక్వల్స్ 0 అండ్ ఎల్ ఈక్వల్స్ టు 0. ఎల్ బిలాంగ్స్ టు పై అంటే ఈ ఎంటైర్ ఈ ప్లెయిన్లో ఈ లైన్ ఉంటుంది అని చెప్పడానికి సో ఫార్ములా మనకి ఏం అడ్జస్ట్ అవుతుందంటే ఈ కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవ్వాలి. ఏంటిది? ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ఎందుకంటే లైన్ ఈక్వేషన్ మీద డిఆర్స్ లైన్ మీదే అడ్జస్ట్ అవుతాయి. మనకి ప్లెయిన్ ఈక్వేషన్ డిఆర్స్ అనేవి నార్మల్గా అడ్జస్ట్ అవుతాయి, పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం చెప్పాం. ఈ రెండింటికి ఈ లైన్ డిఆర్స్కి ప్లెయిన్ డిఆర్స్కి పర్పెండిక్యులర్ కండిషన్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ అలా సాటిస్ఫై అయితే దాన్ని మనం ఎంటైర్ కంపల్సరీ ఈ ప్లెయిన్ అనేది ఆ లైన్ అనేది ప్లెయిన్లో కంటైన్డ్ అయ్యి ఉందని చెప్తాం. నెక్స్ట్, ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లెయిన్ కంటైనింగ్ ద లైన్ L1 L2. 2 లైన్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద ప్లెయిన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ఎలాగా? L1 L2 లైన్స్ అనేవి కంటైన్ అవుతూ L1 L2 లైన్స్ కంటైన్ అవుతూ ప్లెయిన్ ఈక్వేషన్కి ఫార్ములా ఇది. ఏంటి ఈ ఫార్ములా? ఇది ఈ ఫార్ములా x మైనస్ x1 y మైనస్ y1 z మైనస్ z1 L1 M1 N1 L2 M2 N2. ఇది డెట్ ఈక్వల్స్ టు 0. ఇది కాదు. ఇది దేనికంటే L1 L2 అన్నవి ఆర్ కోప్లానర్ అయితే ఇది కండిషన్. కోప్లానర్ అయితే కండిషన్ ఏంటి మనకి? ఇది x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1 L1 M1 N1 L2 M2 N2. ఈ డెట్ అనేది 0 అవ్వాలి. 0 అయితే అప్పుడు మనం L1 L2 అనేవి కోప్లానర్స్ అంటాం. ఇందులో మనకి ఒక లైన్ అనేది ఫస్ట్ ఈ పాయింట్ ఏంటి? ఒక లైన్ అనేది ప్లెయిన్ ఎలా కంటైన్ ఎలా అడ్జస్ట్ అవుతుందంటే ఈ కండిషన్ వెరిఫై అయితే సో లైన్ కంటైన్డ్ ఇన్ ప్లెయిన్ అని చెప్తాం. సో అలాగే ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లెయిన్ కంటైన్డ్ ఇన్ 2. ద ఈక్వేషన్ ఆఫ్ ద ఇలాంటి ఒక ప్లెయిన్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ఎలా అంటే 2 లైన్స్ ఇలా అడ్జస్ట్ అయినవి తీసుకొని అప్లై చేయాలి. దానికి ఫార్ములా ఇది డెట్ ఈక్వల్ 0. ఆ 2 L1 L2 లైన్స్ అనేవి కోప్లానర్. సో కోప్లానర్ అంటే ఒకే ప్లెయిన్ మీద అడ్జస్ట్ అయ్యాయి అని చెప్పడానికి కండిషన్ యూజ్ చేస్తారు. ఈ వేరియేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇప్పుడే చెప్పాను అంటే ప్రొజెక్షన్. సో ప్రొజెక్షన్కి వచ్చేసరికి ఏం చెప్పాను ఇక్కడ? పీక్యూకి ప్రొజెక్షన్ అనేది ఇది తీసుకుంటే ఏబి అవుతుంది. సో పి అండ్ క్యూ అనే ప్రొజెక్షన్ తీసుకుంటే యాజ్ ఇట్ ఈజ్కి వచ్చే ఇమేజ్ అనమాట. నెక్స్ట్, L1 అనే ఒక లైను అంటే అన్సిమెట్రిక్ ఫామ్లో ఇచ్చాం మనం. L1 అనే లైను అన్సిమెట్రిక్ ఫామ్లో ఇచ్చాం. నెక్స్ట్ వన్ L2 అనే లైను సిమెట్రిక్ ఫామ్లో ఇచ్చాం. అన్సిమెట్రిక్ ఫామ్లో సిమెట్రిక్ ఫామ్లో బి 2 లైన్స్ ఇచ్చారు. దెన్ ద కండిషన్ ఆఫ్ కోప్లానారిటీ. సో ఏంటి ఆ కండిషన్ అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే కోప్లానారిటీ అవుతుంది. ఏంటి? A1 ఆల్ఫా ప్లస్ B1 బీటా ప్లస్ C1 గామా ప్లస్ D1 బై A1 ఆల్ఫా A1 L ప్లస్ B1 M ప్లస్ C1 ఈక్వల్స్ టు A2 ఆల్ఫా ప్లస్ B2 బీటా ప్లస్ C2 గామా ప్లస్ D2 బై A2 ఇంటూ L ప్లస్ B2 ఇంటూ M ప్లస్ C2 ఇంటూ N. బోత్ కండిషన్స్ ఈక్వల్ అయితే దాన్ని మనం కోప్లానారిటీ అని చెప్తాం. ఇది ఒక కండిషన్. నెక్స్ట్ వన్, 2 అన్సిమెట్రిక్ ఫామ్లో ఇచ్చేసారు. ఇక్కడ సిమెట్రిక్ ఫామ్ అన్సిమెట్రిక్ ఫామ్. ఇందాక మనకి ఫస్ట్ వన్ L1 ఈక్వల్స్ టు 0 L2 ఈక్వల్స్ టు 0 అయితే కోప్లానర్స్ అవ్వాలంటే కండిషన్ ఏంటో చెప్పాం. అంటే ఈ 2 కూడా సిమెట్రికల్ ఫామ్లు ఇచ్చినప్పుడు. నెక్స్ట్ వన్ L1 అనేది అన్సిమెట్రిక్ ఫామ్ ఇచ్చాం, L2 అనేది సిమెట్రిక్ ఫామ్లు ఇచ్చినప్పుడు ఇది కండిషన్. అలా కాకుండా L1 L2 రెండు కూడా సిమెట్రిక్ ఫామ్లో అంటే 4 ప్లెయిన్స్ ఇచ్చారు. ఇచ్చి కోప్లానర్స్ చెప్పమంటే A1 B1 C1 T1 A2 B2 C2 D2 A3 B3 C3 D3 A4 B4 C4 D4 ఈ 4x4 యొక్క మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఫైండ్ చేయాలి. సో ఈ 4x4 మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఎలా ఫైండ్ చేస్తారో అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే సేమ్ 3x3కి ఎలాగ అప్లై చేస్తాం? సేమ్ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? ఈ 3x3కి డెట్ అప్లై చేయాలి ఫస్ట్.
నెక్స్ట్ వన్ మైనస్ ఇలా విడిచిపెట్టి ఇంకా ఈ 3/3కి ఇలాగా 3/3 డెట్స్ వస్తాయి అప్లై చేయాలి. అది 0 వస్తే కోప్లానర్ కండిషన్ అవుతుంది. నెక్స్ట్ వన్ యాంగిల్ బిట్వీన్ ద లైన్ అండ్ ప్లేన్. ఇందాక నిన్న లాస్ట్ క్లాస్లో మనం టూ ప్లేన్స్ మీద యాంగిల్ ఫైండ్ చేస్తాం. ఇప్పుడు మనం యాంగిల్ బిట్వీన్ ద లైన్ అండ్ ప్లేన్. సో ఒక లైన్ ఈక్వేషన్ ఎలా తీసుకున్నాం మనం, ఇది ప్లేన్ ఈక్వేషను, ఇది L=0 అనే లైన్ ఈక్వేషను, π=0. సో ఈ యాంగిల్ వస్తే ఈ యాంగిల్ అనేది మనం ఫైండ్ చేయాలి. సో ఆ యాంగిల్ అనేది క్లియర్గా ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేస్తాం, ఎందుకంటే ఈ పర్పెండిక్యులర్గా ఉంటాయి కనుక ఇది మనం ఫైండ్ చేస్తే థీటా, అందుకని 90 - θ అంటాం. ఈ వాల్యూ అంటే వీటి నార్మ్స్, వీటి యొక్క ఎల్ యొక్క డిఆర్స్ సో లైన్ మీద అడ్జస్ట్ అవుతాయి, ప్లేన్ యొక్క డిఆర్స్ పర్పెండిక్యులర్ అడ్జస్ట్ అవుతాయి. డిఆర్స్ మధ్య యాంగిల్ కనుక ఈ యాంగిల్ అనమాట థీటా. సో మనకు కావాల్సింది ఈ రెండు యాంగిల్ కనుక 90 - θ అన్నప్పుడు సైన్ థీటా. సైన్ థీటాకి ఫార్ములా AL + BM + CN / √A² + B² + C² ఇంటూ √L² + M² + N². ఇది యాంగిల్ బిట్వీన్ ద లైన్ అండ్ ప్లేన్. నెక్స్ట్ వన్ 90 degrees అయితే లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ప్లేన్. లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ప్లేన్ అంటే ఈ రేషియో అనేది ఈక్వల్ అవ్వాలి. A/L = B/M = C/N అవ్వాలి. అదే 0 degrees అంటే ఇది పర్పెండిక్యులర్ అంటే ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్గా అడ్జస్ట్ అవుతుందని, అలా కాకుండా ప్యారల్ అంటే ఆ లైన్ మీద అడ్జస్ట్ అయిపోతుందని. చూడండి, L ఈజ్ పర్పెండిక్యులర్ టు పై అంటే మీనింగు ఆ లైన్ ఈక్వేషన్ అనేది ఈ ప్లేన్ ఈక్వేషన్ మీద కంటైన్ అయి ఉంటుంది, ఎందుకంటే దీని డిఆర్స్ పర్పెండిక్యులర్. ఇప్పుడు 0 degrees ఎందుకు, దీని నార్మల్స్ అనేవి ఎలా అడ్జస్ట్ అవుతాయి పర్పెండిక్యులర్గా, లైన్ కూడా పర్పెండిక్యులర్గా ఉంది అంటే ఈ డిఆర్స్ మధ్య యాంగిల్ అనేది 0. సో అలాంటి కండిషన్ అనేది ఇది అడ్జస్ట్ అవుతుంది. అలాంటి కండిషన్ మనకి ఇలా అడ్జస్ట్ అవుతుంది. ఇది ప్లేన్కి లైన్కి ఉండే రిలేషన్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎస్ఏ క్వశ్చన్కి వస్తుంది. ఇప్పుడు మనకి స్క్యూ లైన్స్, షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. టూ లైన్స్ L1 = 0, L2 = 0 are to be said to be skew lines if there are neither parallel or not intersection. ఒక లైన్ ఇలా తీసుకుంటే టూ లైన్స్ మనం తీసుకున్నప్పుడు ఈ టూ లైన్స్ కూడా మనకి ప్యారల్గా అడ్జస్ట్ అవ్వకూడదు అండ్ అలాగనే ఇంటర్సెక్టింగ్ అవ్వకూడదు. అలాంటి లైన్స్ని స్క్యూ లైన్స్ అంటాం. అదైతే అంటే టూ డిఫరెంట్ ప్లేన్స్ తీసుకోవాలి. ఇదొక ప్లేన్ అండ్ ఇదొక ప్లేన్ ఈక్వేషన్, ఇందులో లైన్ ఈ రెండు కూడా ఎప్పుడు కూడా ప్యారల్గా ఉండవు, ఇంటర్సెక్టింగ్ కావు, అంటే టూ డిఫరెంట్ ప్లేన్స్లో తీసుకోవాలి. అప్పుడు మాత్రం మనకి ఇలాంటి కండిషన్ అనేది అడ్జస్ట్ అవుతుంది. అలాంటి స్క్యూ లైన్స్. ఇప్పుడు మనకి దేర్ ఎగ్జిస్ట్ వన్ అండ్ ఓన్లీ వన్ లైన్ హూస్ పర్పెండిక్యులర్ టు బోత్ లైన్స్, దట్ లైన్ ఈజ్ కాల్డ్ షార్టెస్ట్ డిస్టెన్స్ లైన్. ఏవైతే మనం స్క్యూ లైన్స్ అన్నామో ఈ రెండింటి నుంచి షార్టెస్ట్ డిస్టెన్స్ అడ్జస్ట్ అవుతుంది, ఒకే ఒక డిస్టెన్స్, అది షార్టెస్ట్ డిస్టెన్స్. షార్టెస్ట్ డిస్టెన్స్ మనం ఎలా ఫైండ్ చేస్తాం ఏంటి చూడండి. ఇఫ్ ద లైన్ L1 = 0, L2 = 0, దెన్ షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ప్రొజెక్షన్ ఆఫ్ AB ఆన్ PQ అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్, టూ లైన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా సిమెట్రికల్ ఫామ్లో టూ లైన్స్ ఇస్తే ఇది ఈక్వేషన్ ఆఫ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ చేయడానికి అయితే ఫార్ములా ఇది అవుతుంది, ప్రొజెక్షన్ ఆఫ్ AB ఆన్ PQ. అదే ఈక్వేషన్ ఆఫ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ లైన్ అంటే ఫార్ములా x - x1, y - y1, z - z1, L1 M1 N1 ABC. ఆర్ ఇదైనా మనం తీసుకోవచ్చు షార్టెస్ట్ డిస్టెన్స్. ఇప్పుడు ఇది సిమెట్రికల్ ఫామ్. అన్సిమెట్రికల్ ఫామ్ ఇచ్చారు చూడండి, ఇక్కడ AB అంటే A వాల్యూ, B వాల్యూ, C వాల్యూ అంటే ఏంటి అనే విషయం నోట్ చేసాము. అన్సిమెట్రికల్ ఒక సిమెట్రికల్ ఫామ్ ఇచ్చాం, ఒక అన్సిమెట్రికల్ ఫామ్. ఇది సిమెట్రికల్ ఫామ్, ఇది అన్సిమెట్రికల్ ఫామ్. ద ఈక్వేషన్ కంటైనింగ్ then the equation of containing plane which is parallel to L. సో కండిషన్స్ అలాగే అడ్జస్ట్ అవ్వాలి. ఏంటది ద ఈక్వేషన్ ఆఫ్ కంటైనింగ్ దిస్ అన్సిమెట్రిక్ ఫామ్ విచ్ ఈస్ ప్యారలల్ టు ఎల్. సో ఈ అన్సిమెట్రికల్ ఫామ్ అనేది ఈ లైన్కి ప్యారలల్గా ఉండాలి అంటే ప్యారలల్గా ఉంటుంది. అప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, సో ఆ లైన్ ఈక్వేషన్ ఏంటి అనేది చెప్పింది. షార్టెస్ట్ డిస్టెన్స్కి ఇది ఫార్ములా అవుతుంది. ఇప్పుడే మీ స్క్యూ లైన్స్ అంటే డయాగ్రామ్స్ చెప్పి, ఇది స్క్యూ లైన్స్ డెఫినేషన్.
ఏంటి స్క్యూ లైన్స్? ఇదొక ప్లెయిన్, మనకి ఆ ప్లెయిన్ కంటైన్ చేసేది ఇదొక ప్లెయిన్ ఈక్వేషన్. సో ఈ ప్లెయిన్ ఈక్వేషన్లో ఈ లైన్ ఎక్కడ ఉంది? ఈ లైన్ ఎగ్జిస్ట్. దిస్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. సో టూ ప్లేన్స్ మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్, ఈ రెండు కూడా ఎప్పుడు కూడా ఇంటర్సెక్టింగ్ అవ్వు, ఎందుకంటే ఇది పైన ఉంది, ఇది కింద ఉంది, అలాగని చెప్పి ప్యారల్గా అడ్జస్ట్ అవ్వు. అలాంటి ఈ టూ లైన్స్ మనం స్క్యూ లైన్స్ అని, ఈ డిస్టెన్స్ని షార్టెస్ట్ డిస్టెన్స్ అని చెప్తాం. అదే ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే ఇదొక ప్లేన్ ఈక్వేషన్లో ఇదొక లైన్ ఈక్వేషన్, ఇదొక ప్లేన్ ఈక్వేషన్. ఈ టూ లైన్స్ ఎప్పుడు కూడా ఇంటర్సెక్టింగ్ అవ్వు, అలా అని చెప్పి ప్యారల్గా ఉండవు. ఈ టూ లైన్స్ని స్క్యూ లైన్స్ అని, ఈ డిస్టెన్స్ని షార్టెస్ట్ డిస్టెన్స్ అని చెప్తాం. అది కాన్సెప్ట్. ఖచ్చితంగా షార్టెస్ట్ డిస్టెన్స్ మనకి ఎస్ఏ క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, అన్సిమెట్రికల్ ఫామ్లో ఇచ్చారు స్క్యూ లైన్స్ ఫైండ్ చేయడానికి. సో ప్యారల్ డిస్టెన్స్ ఫైండ్ చేసినప్పుడు క్లియర్గా ఇది కూర్చోవాలి. ఇది అన్సిమెట్రికల్ ఫామ్, ఇది ఒక అన్సిమెట్రికల్ ఫామ్. వీటి నుంచి ప్యారల్ టు, ఈ రెండు ఈజ్ ప్యారల్ టు కంపల్సరీగా π1 ప్లస్ లాంబ్డా ఈజ్ ప్యారల్ టు π3 ప్లస్ లాంబ్డా 4. ఇవి రెండు ప్యారల్గా ఉన్నాయంటే డిఆర్స్ రేషియోస్ ఈక్వల్గా ఉంటాయి. వాటిని బట్టి ఇక్కడ లాంబ్డా వాల్యూ ఏంటనే విషయం మనం ఐడెంటిఫై చేస్తాం. అలాగే ఇంటర్సెక్షన్ ఆఫ్ ద త్రీ ప్లెయిన్స్ ఇంటర్సెక్టింగ్ అయితే కండిషన్ ఏంటి? సో మనం ఏం ఫైండ్ చేస్తాం? π1 = 0, π2 = 0, π3 = 0 అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1z = 0, a2x ప్లస్ b2y ప్లస్ c2z = 0. అంటే ఇక్కడ d1 ప్లస్ d1 = 0 ప్లస్ d2 = 0. a3x ప్లస్ b3y ప్లస్ c3z ప్లస్ d3 = 0. ఇది π1, ఇది π2, π3. ఎలాంటి ఒక త్రీ ప్లేన్స్ అనేవి ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్టింగ్ అవుతున్నాయా, ఒకే లైన్ దగ్గర ఇంటర్సెక్టింగ్ అవుతున్నాయా, నో కామన్ పాయింట్ ఆర్ కామన్ లైన్ అని చెప్పడానికి చూడండి, కోఎఫిషియంట్స్ అన్నీ మనం తీసుకుంటాం. ఈ కోఎఫిషియంట్స్లో ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. ఈ ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్లో డయాగ్నల్స్కి బిలో ఉండే ఈ త్రీ ఎలిమెంట్స్ జీరోస్ చేయాలి. ఈ త్రీ ఎలిమెంట్స్ని రో ఆపరేషన్ ఆర్ కాలమ్ ఆపరేషన్ యూజ్ చేసి జీరోస్ చేస్తాం. అప్పుడు ఈ ఫార్మేట్లో అడ్జస్ట్ అవుతుంది. ఏవో కొన్ని వాల్యూస్ ఉంటాయి, ఏబిసిడి వాల్యూస్. వీటి మీద బేస్ అయ్యి అవి యూనిక్ పాయింట్లో అడ్జస్ట్ అవుతుందా, లేకపోతే యూనిక్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్టింగ్ అవుతుందా, యూనిక్ లైనా అని చెప్పి క్లియర్గా చెప్పవచ్చు మనం. ఇప్పుడు చూసుకుంటే ఇందులో ఇలాగ వచ్చినప్పుడు ఓన్లీ ఈ 4 ABCD వాల్యూస్ ఏవో ఇచ్చాం. ఇక్కడ డి వాల్యూ మస్ట్ నాన్ జీరో అయినప్పుడు దెన్ ఇంటర్సెక్టింగ్ యాజ్ యూనిక్ పాయింట్, ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్టింగ్ అవుతాయి. ఒకే పాయింట్ దగ్గర మనకి ఇంటర్సెక్టింగ్ అవుతాయి. ఎలా అంటే చూడండి, ఈ ప్లేన్ తీసుకుంటే ఇక్కడ చూడండి ఒకే పాయింట్. సో ఈ పాయింట్ దగ్గర ఖచ్చితంగా ఒకే పాయింట్, ఇదొక ప్లేన్, ఇదొక ప్లేన్, ఇదొక ప్లేన్, త్రీ ప్లేన్ ఈక్వేషన్స్ కనుక ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్టింగ్ అయ్యాయి. ఒకే పాయింట్ దగ్గర మనకి ఇంటర్సెక్టింగ్ అయ్యాయి. ఓకే, ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే ఇక్కడ ఇంటర్సెక్టింగ్ అయ్యాయి ప్లేన్స్. నెక్స్ట్ వన్, D = 0, E = 0. సో అంటే డి వాల్యూ 0 అవుతుంది అండ్ ఈ వాల్యూ 0 అవుతుంది. ఇది మనకి ఈ అని తీసుకుంటాం. ఈ బోత్ వాల్యూస్ కూడా జీరోస్ అయితే, మనకి జీరోస్ అయ్యాయి అనుకోండి, కంపల్సరీగా దెన్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దీస్ త్రీ ప్లేన్స్ ఈజ్ ఏ లైన్. చూడండి, ఒకే లైన్ ఇలా ఇంటర్సెక్టింగ్ అవుతున్నాయి. ఏటి కండిషన్? ఈ రెండు. అలా కాకుండా D = 0 అండ్ ఈ నాట్ ఈక్వల్స్ టు 0. D = 0 అయింది, ఈ నాట్ ఈక్వల్స్ 0, ఇది నాట్ ఈక్వల్స్ 0 అయిపోయింది ఈ అనేది. సో నాట్ ఈక్వల్స్ 0 అయిపోతే నో కామన్ పాయింట్, ట్రయాంగులర్ ప్రిజం ఏర్పడుతుంది. సో నో కామన్ పాయింట్ అనమాట. సో ఒకే కామన్ పాయింట్ ఉండదు. త్రీ ప్లేన్స్ సో ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్టింగ్ అవ్వకుండా ట్రయాంగులర్ ప్రిజం ఏర్పడుతుంది. ఈ కండిషన్ ఈ ప్రొసీజర్ అప్లై చేయాలి ఇంటర్సెక్షన్ ఆఫ్ త్రీ ప్లేన్స్ అయితే. సో ఈ విధంగా మనకి ఏదైతే మనం ప్లేన్ ఈక్వేషన్స్ అంటే రైట్ లైన్స్లో క్వశ్చన్స్ అనేవి క్లియర్గా షార్టెస్ట్ డిస్టెన్స్ నుంచి, కోప్లానరీ కండిషన్ నుంచి, ఇమేజ్ పాయింట్ టు పెర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇమేజ్ పెర్పెండిక్యులర్ ఫ్రమ్ పుట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్, ఇలాంటివి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ హాల్కి అయితే మనం వెళ్ళాలి ఫ్రెండ్స్. ఓకే.